వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నా లేకున్నా ఒకే విధంగా పనిచేస్తున్నా అని అన్నారు. 25 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ వస్తున్నారని తెలిపారు. కానీ చివరకు నా కుటుంబమే నాపై దాడికి రెడీ అయిందని ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడనే ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ నేత మాధురి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ దువ్వాడ శ్రీనివాస్ నేను కలిసే ఉంటాం. మా బంధాన్ని రాజకీయ కోణంలో చూడవద్దు. ఎవరు మా వ్యక్తిగత జీవితాల్లోకి రాకూడదు. శ్రీనివాస్ ను తల్లి కూతుర్లు ఇంటి నుంచి గెంటేశారు. దువ్వాడ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తుందని మాధురి మీడియాతో చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నా లేకున్నా ఒకే విధంగా పనిచేస్తున్నా అని అన్నారు. 25 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ వస్తున్నారని తెలిపారు. కానీ చివరకు నా కుటుంబమే నాపై దాడికి రెడీ అయిందని ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడనే ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ నేత మాధురి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ దువ్వాడ శ్రీనివాస్ నేను కలిసే ఉంటాం. మా బంధాన్ని రాజకీయ కోణంలో చూడవద్దు. ఎవరు మా వ్యక్తిగత జీవితాల్లోకి రాకూడదు. శ్రీనివాస్ ను తల్లి కూతుర్లు ఇంటి నుంచి గెంటేశారు. దువ్వాడ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తుందని మాధురి మీడియాతో చెప్పుకొచ్చారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.